పరివారం అంటే ఏమిటి మనకు తెలుసు కదా, శివుని పరివారం అంటే శివుని యొక్క కుటుంబం అని అర్థం. ఒకే ప్రధాన దేవత అంటే శివుడు కావచ్చు, విష్ణువు కావచ్చు, వినాయకుడు కావచ్చు, శక్తి కావచ్చు, ఇలా ప్రధాన దేవత ఏదుంటే ఆ మిగతా కాంపౌండ్లోనే నలుదిక్కుల మరో 4 దేవతలకు కలిపి ఒకే ప్రాంగణంలో 5 దేవతలను ఆరాధించేటువంటి విధానాన్ని పంచాయతనం అంటాం. శివునికి షోడశ పరివారం ఉంది. అంటే ఏమిటి? 16 మంది పరివార దేవతలు శివుని చుట్టూ ప్రతిష్ఠించబడి ఉంటారు. అది చూడటానికి కూడా ఎంతో హృద్యంగా ఉంటుందన్నమాట. కాళికాదేవిని లేక భద్రకాళిని ప్రతిష్ఠించి ప్రధాన ఆలయాన్ని నిర్మించినప్పుడు ఆవిడకి అష్టపరివారం ఉండవచ్చు అని శాస్త్రాలు పేర్కొన్నాయి. వినాయకునికి సంబంధించిన అష్టపరివారం ఎలా ఉంటుందంటే, ప్రాకారం మధ్యలో వినాయకుని ప్రధానాలయం ఉంటుంది. పరివార దేవతలను తూర్పు వైపు నుంచి కుడి చేతి వరసన హరిహర సుతుడు అని పేరు ఆయనకి, శాస్త అని కూడా అంటారు, ధర్మశాస్త అని కూడా అంటారు. అయ్యప్ప అనేది సాధారణ నామం. అదిగో ఆ అయ్యప్పకు ఆలయాలు నిర్మించటం విస్తృతం గావించబడింది. ఈ మధ్య ఆయనకు కూడా అష్టపరివారాన్ని చెప్పారు. శ్రీరంగం లాంటి ఆలయాలను చూసినప్పుడు 5, 6, 7లో కూడా కొన్ని పరివార దేవతలకు ఆలయాలు ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. నందికేశ్వరుని ప్రతిష్ఠించేటప్పుడు మాత్రం విడిగా ఆలయాన్ని కట్టడం, కేవలం మండపంలో మాత్రమే నందికేశ్వరుని ప్రతిష్ఠించాలి అన్నటువంటి ఒక నియమం శిల్పశాస్త్రాల్లో ఉంది. టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గుడి గోపురం శీర్షికన ఈరోజు పరివార ఆలయాలు, పరివార దేవతలు, ప్రాకారంలో పరివారాలయాల్ని ఎలా నిర్మించాలి, అవి ఏ దిక్కులు చూస్తూ ఉండాలి అన్నటువంటి విషయాన్ని చర్చించుకుందాం. సాధారణంగా ఆలయం అంటే కొన్ని ఊళ్ళల్లో ఒకే ఆలయం ఉంటుంది, అంతవరకే. ఒకే ఆలయం కూడా గర్భాలయం వరకే ఉంటుంది, లేక అర్ధమండపం ఉంటుంది. ఆ తర్వాత మహామండపం, ధ్వజస్తంభం, బలిపీఠం, గోపురం, చుట్టూ ఒక ప్రకారం ఉంటుంది, ఇంకే ఉండవు. అది కొన్ని సంప్రదాయాల్లో. మరికొన్ని చోట్ల అదే ఒకే ఆలయానికి ఇంతకుముందు వివరించినట్లుగా మనకు కనిపించే ఒక ఆలయంలో ఒక దేవతను మూలమూర్తిగా ప్రతిష్ఠించి దాని చుట్టూ కొన్ని దేవతలకు ఆలయాలు నిర్మించడం కూడా ఆనవాయితీగా ఉంది. మనకు చారిత్రకంగా కూడా అనేక దేవాలయాల్లో అలా చూడవచ్చు మనం. అయితే వాటిని ఏమంటారు అని అంటే పరివారం అంటారు. పరివారం అంటే ఏమిటి మనకు తెలుసు కదా, శివుని పరివారం అంటే శివుని యొక్క కుటుంబం అని అర్థం. కొన్ని సందర్భాల్లో కేవలం కుటుంబ సభ్యులే కాక వారికి అనుసంధానంగా ఉన్నటువంటి యాన్సిలరీ డైటీస్ అంటాం మనం. అంటే అదే దేవునికి అనుబంధంగా ఉన్నటువంటి మిగతా దేవతలను కూడా అదే ఆలయంలో ప్రాకారం లోపల తూర్పు వైపు నుంచి, ఆ తర్వాత ఆగ్నేయం, ఆ తర్వాత దక్షిణం, ఆ తర్వాత నైరుతి, తరువాత పశ్చిమం, ఆ తర్వాత మళ్ళీ వాయువ్యం, ఉత్తరం, ఈశాన్యం, ఇలా ఇన్ని దిక్కుల్లో ఈ ప్రధాన దేవతకు సంబంధించినటువంటి పరివార దేవతల్ని ప్రతిష్ఠిస్తారు. అయితే పరివార దేవతలను ప్రతిష్ఠించటం తప్పనిసరా అంటే తప్పనిసరని కాదు. అది మనకి కామ్యం అంటాం మనం, అవసరమైతే మనం పెట్టుకోవచ్చు అన్నటువంటి ఒక వెసులుబాటు ఉంది. శిల్ప ఆగమ శాస్త్రాలు రెండు కూడా వారి పరిధుల మేరకు ఈ సమాచారాన్ని మనకు అందిస్తాయి. ప్రాకారం తర్వాత పరివార దేవతలు, ఇవి ప్రతి శిల్పశాస్త్రంలోనూ అలాగే ఆగమ శాస్త్రంలోనూ ఉంటాయి. శైవ ఆగమాలు, అలాగే వైష్ణవాగమాలు, శాక్తాగమాలు మనకి ఉన్న విషయం అందరికీ తెలుసు. కానీ శిల్పశాస్త్రాలు మాత్రం దాదాపుగా ఆ శిల్పశాస్త్రం ఏ దేవుడికైనా కట్టవలసిన ఆలయాల గురించి, వాటి పరివారాల గురించి తెలియజేస్తూ ఉంటాయి. అదిగో ఆ నేపథ్యంలో మనం ఈరోజు పరివారాలయాలు, పరివార దేవతల గురించి చెప్పుకుందాం.
ఈ పరివారం అని అన్నప్పుడు ఎన్ని రకాల పరివారాలు ఉంటాయి అని అంటే, ఒకటి అష్టపరివారం, అంటే ప్రధాన దేవత మధ్యలో ప్రతిష్ఠించబడతాడు. దాని తర్వాత ఆయనకి తూర్పు నుంచి మళ్ళీ ప్రదక్షిణంగా ఆగ్నేయం, దక్షిణం, ఇంతకుముందు నేను వివరించినట్లుగా ఇతర పరివార దేవతలు ఉంటారు. అవి ఎలా ఉంటారు, ఎలా ఉండాలి అనేదానికి మీకు మానసారం, మయమతం, కాశ్యప శిల్పశాస్త్రం, విశ్వకర్మీయం మొదలైనటువంటి శిల్పశాస్త్రాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా కామికాగము, శ్రీకారణాగము శైవానికి, అలాగే వైష్ణవంలో వైఖానసం, పాంచరాత్రం అంటే ఆగమశాస్త్రాలు, ఇలా కొన్ని ప్రధాన దేవతలకు ఉండవలసినటువంటి పరివారాల గురించి వివరాలను మనకు అందించాయి. ఈ రకంగా చెప్పుకునేటప్పుడు ఒక్కొక్క దేవతకు, అంటే ఆ ఆలయం నిర్మాణం చేసేటప్పుడు యజమానికి ఉన్నటువంటి స్తోమతను బట్టి, లేక ఆ మతానికి లభిస్తున్న ఆదరణను బట్టి దానికి అష్టపరివారం అంటే 8 పరివార దేవతలు, అలాగే ఆ పరివార దేవతలకు ఆలయాలు, దాని తర్వాత 16 షోడశ పరివారం అంటాం మనం. అలాగే అంటే 16 మంది పరివార దేవతలు ప్రధాన ఆలయం చుట్టూ ప్రాకారం లోపల విడిగా ఆలయాలతో కానీ లేక విగ్రహాలతో కానీ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో శిల్ప ఆగమ శాస్త్రాలు ఒక మినహాయింపునిచ్చాయి. ఏమిటి అంటే, ఆలయాలు కట్టుకోలేని వారికి ఏం చేస్తారు అని అంటే, పీఠాలు మాత్రం పెట్టుకుంటే సరిపోతుంది అంటారు. అంటే అక్కడ పీఠాలు మాత్రం ఆయా నిర్దేశిత స్థానాల్లో పీఠాలని ప్రతిష్ఠించడం జరుగుతుంది. కానీ పీఠం ఉన్నప్పుడు ఆలయాలు నిర్మించరు, విగ్రహాలు ఉన్నప్పుడు మాత్రమే ఆలయాల్ని నిర్మిస్తారు. కొన్ని సందర్భాల్లో ఆ విగ్రహాలకు ఆలయాలు లేకుండా కూడా ఉంటాయన్నమాట. ఇది అంటే మొట్టమొదటిగా అష్టపరివారం అంటే 8 మంది పరివార దేవతలు, షోడశ పరివారం అంటే 16 మంది పరివార దేవతలు, త్రింశత్ అంటే 30, ద్వా అంటే 2, 32 రకాల దేవతలను కూడా ప్రధాన ఆలయం చుట్టూ ప్రాకారం లోపల కొన్ని సందర్భాల్లో ప్రాకార మండపాల్లో ప్రతిష్ఠించడం జరుగుతుంది. మనం కనుక దాక్షిణాత్యంలో కానీ ఉత్తరాదిలో కానీ పోతే ఇలా ప్రాకారం వెంటే లేకపోయినా విడిగా కొన్ని ఆలయాలు కూడా నిర్మించబడి ఉంటాయి. వాటిని కూడా పరివార దేవతలనే అంటాం. కొన్ని సందర్భాల్లో ప్రధాన దేవతలు ఇరువులు కొలువై ఉన్నటువంటి ఆలయాలు కూడా ఉంటాయి. శివాలయం, దాని పక్కనే వైష్ణవాలయం కూడా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అంతేకాకుండా 5 పంచాయతనంలో మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఒకే ప్రధాన దేవత అంటే శివుడు కావచ్చు, విష్ణువు కావచ్చు, వినాయకుడు కావచ్చు, శక్తి కావచ్చు, ఇలా ప్రధాన దేవత ఏదుంటే ఆ మిగతా కాంపౌండ్లోనే నలుదిక్కుల మరో 4 దేవతలకు కలిపి ఒకే ప్రాంగణంలో 5 దేవతలను ఆరాధించేటువంటి విధానాన్ని పంచాయతనం అంటాం. దాని గురించి కూడా గతంలో మనం చెప్పుకున్నాం. ఇక ఇక్కడికి అసలు విషయానికి వస్తే శివ పంచాయతనం ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మనం చూసుకుందాం. శివ పంచాయతనం అంటే మనకు తెలిసినటువంటి విషయమే. శివుడు ప్రధాన దేవాలయానికి అంటే ప్రధానంగా శివునికి మాత్రమే ప్రధాన ఆలయం నిర్మించి ఆ ప్రధాన ఆలయానికి అన్ని హంగులను కల్పించి దాని చుట్టూ రక్షణ కోసం, అందం కోసం ఒక ప్రాకారాన్ని నిర్మిస్తారని మనం ఇంతకు ముందు కూడా అనుకున్నాం. అయితే ఈ పరివారాలు ఎన్ని దేవతలకు, ఎంతమంది దేవతలకు ఉన్నాయంటే అందరికీ లేవు. ఉదాహరణకు శివుడు అంటే శివలింగం లేక ముఖలింగం, వాటికి మాత్రం మనకి పరివారాలయాలు చెప్పబడ్డాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఉదాహరణకు వీరభద్రుడు ఉంటాడు, వీరభద్రుడికి పరివారాలయాలు లేవు. ఎక్కడైనా వీరభద్రుడు ఆలయం ఉంటే అలా కొన్ని సందర్భాల్లో మినహాయింపులు ఉంటాయి. కానీ మనకి ఇప్పుడు శాస్త్రం అంటే శిల్పశాస్త్రాలు కానీ లేక ఆగమ శాస్త్రాలు కానీ అందిస్తున్నటువంటి వివరాలను ఒకచోట క్రోడీకరించి చూస్తే మనకు అందుబాటులో ఉన్నది శివ పరివారం, విష్ణు పరివారం, శక్తి పరివారం అంటే అమ్మవారు. ఆ అమ్మవారు ఎవరైనా కావచ్చు అన్నమాట. అటు వైష్ణవ శక్తి, ఇటు శైవ శక్తి కూడా కావచ్చు. పరివారం అయితే స్కంద పరివారం లేక సుబ్రహ్మణ్య పరివారం లేక కార్తికేయ పరివారం. ఆయన కుమారస్వామి అని కూడా మనం అంటాం, శివుని యొక్క కుమారుడు. అలాగే వినాయకునికి ఒక పరివారం, వినాయకుడు శివుని కుమారుడే. కానీ ఆ పరివారం కూడా చెప్పబడింది. చివరిగా మనకు ఇటీవల కాలంలో అందుబాటులోకి వస్తుంది ఏమిటి అంటే శాస్త, ధర్మశాస్త లేక అయ్యప్ప అన్న ఆలయం కూడా ఈ మధ్య
బాగా ప్రాచుర్యం పొందింది గత 50-60 ఏళ్లలో. అయితే ఆ ఆలయంలో ప్రధానంగా అయ్యప్ప మాత్రం ప్రధానంగా పీఠంపై కూర్చుని ఉంటాడు. అది మనందరికీ సుపరిచితమే. దాంతోపాటు ఆయనకి కూడా పరివారం ఉంది. ఏ పరివారం ఉంది అని అంటే, మనకు కింద ఒక 2 ఆయనకు సంబంధించినటువంటి అనుయాయులు అనుకోండి, ఆ ఇద్దరు 2 ఉంటారు. మీరు 18 మెట్లెక్కి పైకి వెళ్ళిన తర్వాత వెనక్కి ప్రదక్షిణం చేసేటప్పుడు మనకి దాంట్లో ఎవరెవరు ఉంటారంటే, ఒక అమ్మవారు ఒక ఆవిడ ఉంటుందన్నమాట. మాలికాపురత్తమ్మ అనే అమ్మవారు ఉంటుంది. ఆ తర్వాత అక్కడ నాగదేవత ఉంటుంది ఒకటి. ఇలా ఆయన మిత్రుడైనటువంటి ఇంకొక ఆయన కూడా అక్కడ దేవాలయం ఉంటుంది. ఇలా అది చిన్నపాటి పరివారం. కానీ అలా కాకుండా రాను రాను ఏం చేశారు అంటే, నేల మీద మాత్రం అయ్యప్ప స్వామి ఆలయం నిర్మించేటప్పుడు మిగతా దేవతలకి ఎలాగైతే అష్టపరివారం ఉందో శాస్త్రకు కూడా అష్టపరివారం ఉన్నట్లుగా మనం చూసుకోవచ్చు. దానికి సంబంధించి ఇప్పట్లో మొదటి ప్రాకారంలో అష్టపరివారాన్ని, రెండవ ప్రాకారంలో షోడశ పరివారాన్ని, 3 లేక 4వ ప్రాకారాల్లో ద్వాతించత్ పరివారాలని ఏర్పాటు చేయాలి అని శిల్పశాస్త్రాలు చెబుతున్నాయి. అంటే మనం ఒకే ప్రాకారం కట్టినప్పుడు మాత్రం కేవలం అష్టపరివారాన్నే నిర్మించాలి. 2 ప్రాకారాలు నిర్మించినప్పుడు షోడశ పరివారం అంటే 16 పరివార దేవతల్ని ప్రతిష్ఠించి ఆలయాలు నిర్మించాలి. అలా కాకుండా 32 దేవతలు కనుక ఉంటే దానికి 3వ ప్రాకారంలో కానీ లేక 4వ ప్రాకారంలో కానీ వాటిని నిర్మించాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి. కొన్ని సందర్భాల్లో మనం శ్రీరంగం లాంటి ఆలయాలను చూసినప్పుడు 5, 6, 7లో కూడా కొన్ని పరివార దేవతలకు ఆలయాలు ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. అయితే ఆలయాల్ని ప్రధాన ఆలయానికేమో మనం అనుకున్నట్టుగానే యజమాని, ఆ తర్వాత గ్రామ నక్షత్రం, స్వామివారి నక్షత్రాన్ని బట్టి ఆయాది గణనం తర్వాత గర్భాలయం యొక్క లోపలి కొలత, అలాగే బయట గోడ కొలత వాటిని నిర్ణయిస్తాం. ఆ బయట గోడ కొలతను అంటే బాహ్య విస్తారం అంటారు. బయట గోడ యొక్క ఆ చివరి నుంచి ఈ చివరకు ఎంత ఉందో అదిగో ఆ కొలత ఒక దండ ప్రమాణం అవుతుంది. దాంతోనే ఆలయం ముందుకి ఎంత పొడుగు పెరిగినా కూడా అదిగో ఆ కొలత ప్రమాణంలోనే నిర్మించబడుతుంది. ఎత్తు కూడా అంతే. ఉపపీఠం, అధిష్టానం, పాదవర్గం ఇలా మీకు పై వరకు కలశం వరకు కూడా అదే దండ ప్రమాణాన్ని అనుసరించి నిర్మించడం జరుగుతుంది. మరి పరివార ఆలయాలను ఎలా కట్టాలి? అంతే కట్టాలా, లేక తక్కువ కట్టాలా, ఎక్కువ కట్టాలా అని సందేహాలు రావటం సహజం. కానీ దాంట్లో ఏం చేశారంటే, ప్రధాన ఆలయానికి సమంగా కట్టుకోవచ్చు. ప్రధాన ఆలయం 25 భాగంలో కట్టవచ్చు. అంటే ఒక 20 అడుగులు కనుక ప్రధాన ఆలయం యొక్క వెనుక గోడ ఉంటే మనం ఆ 20 అడుగులు సమంగా కట్టుకోవచ్చు. లేదు అంటే దానికి 35 భాగం కట్టుకోవచ్చు. 20లో 35 అంటే మనకు తెలిసిందే 15, సగం అంటే 10 అడుగులు, 25 అంటే 5 అడుగులు. ఇలా మనం ఆలయాల యొక్క పరివారాలయ దేవతల యొక్క కొలతల్ని తీసుకొని వాటిని ప్రతిష్ఠించాలి. అయితే నందికేశ్వరుని ప్రతిష్ఠించేటప్పుడు మాత్రం మనం విడిగా ఆలయాన్ని కట్టడం, కేవలం మండపంలో మాత్రమే నందికేశ్వరుని ప్రతిష్ఠించాలి అన్నటువంటి ఒక నియమం శిల్పశాస్త్రాల్లో ఉంది. ఇక శివ పరివార అంటే శివునికి సంబంధించిన పరివారాన్ని గురించి ప్రస్తుతం మాట్లాడుకుందాం. అదేమిటంటే, ప్రాకారం మధ్యలో ప్రధాన ఆలయం ఉంటుంది. ఆ తర్వాత తూర్పున నంది, కొన్ని సందర్భాల్లో ఆలయంలో ముందే అర్ధమండపంలో కానీ మహామండపంలో కానీ ఇంకా దాని ముందు రామప్పలాగా ఆలయం మెట్లు దిగి మళ్ళీ ఒక విడి స్వతంత్ర ఆలయం నంది మండపం అంటారు, నంది ఆలయం అని కూడా అంటారు. మనకి తంజావూరులో కూడా అలాగే నందికి ప్రత్యేకమైన మండపం ఉంది. అనేక సందర్భాల్లో హలేబీడు మీరు ఎక్కడ చూసినా కూడా విడిగా కొన్ని సందర్భాల్లో ప్రధాన ఆలయానికి దగ్గరగా లోపల, కొన్ని సందర్భాల్లో ఆలయం వెలుపల విడిగా నందికి ఆలయాన్ని నిర్మించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ అష్టపరివారానికి సంబంధించి వచ్చినప్పుడు మాత్రం నందిని ఆలయానికి బాగా ముందు తూర్పు భాగాన ప్రతిష్ఠించాలి. ఆ తర్వాత ఆగ్నేయాన, అక్కడి నుంచి మనం లోపల క్లాక్ వైజ్ రావాలన్నమాట. ఆగ్నేయాన దుర్గా లేక అగ్ని, ఈ రెండిట్లో ఏదైనా ఒక దేవతని ప్రతిష్ఠించవచ్చు. దక్షిణాన సప్తమాతలు,
దక్షిణంలో సప్తమాతలు లేక సప్తమాతృకలు లేక 7 అక్కజెల్లెళ్ళని మనం అంటాం. అంటే ఎవరు వారు? బ్రాహ్మీ మహేశ్వరి చైవ కౌమారి వైష్ణవి తథా వారాహి చ తదేంద్రాణి చాముండ సప్తమాతరః. ఇలా 7 అక్కదేవతల గురించి చెప్పబడ్డది. అవన్నీ కూడా ఒకే శిలాఫలకం మీద సప్తమాతలను చెక్కటం చాళుక్యుల కాలం నుంచి ప్రారంభమైంది. రాష్ట్రకూట్లు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, విజయనగర కాలంలో కూడా ఇలా ఒకే శిలాఫలకంపై సప్తమాతల విగ్రహాలను చెక్కి ప్రతిష్ఠించడం, పూజించటం జరిగిందనమాట. అయితే మరి దీనికి కుడి ఎడం వైపున కూడా 2 దేవతలు ఉంటారు. దక్షిణే అదక్షిణౌష వీరభద్ర వినాయకౌ. దక్షిణం అంటే కుడివైపున వీరభద్రుడు, ఎడం వైపున వినాయకుడు ఖచ్చితంగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో అవి పగిలిపోయినప్పుడు మాత్రమే 7 అక్కదేవతలు కనిపిస్తారు. కానీ మీరు అటు కొలనపాక వెళ్ళి చూడండి, అలంపూర్ వెళ్ళి చూడండి, లేక మీరు వరంగల్ 1000 స్తంభాల గుడి దగ్గర కానీ ఎక్కడైనా సరే మీరు పోయి చూసినప్పుడు సప్తమాతలు ఇలా 7 ఉంటారు. 7తో పాటు అటు ఇటు వీరభద్ర వినాయకులు కూడా ఉంటారు. అది దక్షిణాన ప్రతిష్ఠించాలి. దాని తర్వాత పశ్చిమాన షణ్ముఖుడు, అంటే నైరుతిలోనేమో వినాయకుడు ఉండాలి. వినాయకుని తర్వాత పశ్చిమాన షణ్ముఖుడు అంటే సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠిస్తారు. వాయువ్యంలో జ్యేష్ఠాదేవి తెలుసు కదా మనకి. సముద్ర మదనంలో వెలువడినటువంటి ఒక జ్యేష్ఠాదేవి, ఆవిడ్ని దరిద్ర దేవత అని కూడా అంటారు. ఆమె రూపం కూడా కొంచెం బాగా పెద్ద పొట్ట, కొంచెం వికృత రూపంలో ఆవిడ్ని చూపించడం జరుగుతుంది. కానీ ఆవిడ కూడా ఉండాలి. ఆవిడ ఆశీర్వచనాలు కూడా భక్తులకి కలగాలి అన్న ఉద్దేశంతో వాయువ్యంలో జ్యేష్ఠాదేవిని ప్రతిష్ఠిస్తారు. ఇక ఉత్తరాన విష్ణువు లేక కాత్యాయని. ఇది శివాలయం, అంటే పరివారాలయాల్లో ఒకటి. కానీ శివునికి భార్యగా, ఆ శివునికి దేవిగా ఇమీడియట్గా కాదనమాట. ఈ వరుస క్రమంలో ఉత్తరాన విష్ణువు ఉండొచ్చు, లేక కాత్యాయని ఉండవచ్చు అన్నమాట. ఆ తర్వాత ఈశాన్యంలో సూర్యదేవుణ్ణి ప్రతిష్ఠించాలి. ఇదేమో శివాలయం. ఇందాక మనం విష్ణు అనుకున్నాం, మళ్ళీ అక్కడ దుర్గ అంటున్నాం, ఇట్లా కాత్యాయని అంటున్నాం. ఇలా ఒక విధానం అన్నమాట. దాని అర్థం ఏమిటి అంటే ప్రజల మధ్య చక్కటి నైతిక సామరస్యం కాక ఆ తర్వాత ధార్మిక ఆధ్యాత్మిక సామరస్యాన్ని కూడా నెలకొల్పాలి అన్న ఉద్దేశమే ఈ పరివార విధానం. ఇక మీరు ఇంతవరకు ఇవన్నీ మనకి వివరిస్తూనే ఉన్నారు. కానీ ప్రధాన దేవుడు తూర్పు వైపుగా ఉంటాడు, శివుడు తూర్పు వైపుగా ఉంటాడు. మరి మీరు ప్రతిష్ఠించేటువంటి ఈ అష్ట పరివార దేవతలు ఏ దిక్కుల్లో చూడాలి అన్నటువంటి ఆలోచన కూడా రావచ్చు. అంతేకాదు, మనం ప్రతిష్ఠించాలి అంటే ప్రతిష్టా క్రమంలో మాకు గర్భాలయంలో అయితే పదవిన్యాసం అంటాం. అలా కాకుండా బయట ప్రతిష్ఠిస్తే శిల్పశాస్త్రాల్లో ఏ దిక్కున ఏ స్వామిని ప్రతిష్ఠించాలి, ఆయన ఏ దిక్కు చూస్తూ ఉండాలి అన్నటువంటి విషయాలు చెప్పబడ్డాయి. తూర్పు, ఆగ్నేయం, ఈశాన్యంలోని విగ్రహాలు పశ్చిమముఖంగా ఉండాలి. ఆ తర్వాత నైరుతి, పశ్చిమ, వాయువ్యంలో ఉన్న విగ్రహాలు తూర్పు ముఖంగా ఉండాలి. ఉత్తరంలో ఉండేటువంటి కాత్యాయని దక్షిణముఖంగా ఉండాలి. శిల్ప ఆగమ శాస్త్రాల్లో ఈ వివరాలన్నీ ఉన్నాయి. చండికేశ్వరుణ్ణి ప్రతిష్ఠించేటప్పుడు మాత్రం ప్రధాన ఆలయం, అంటే శివాలయంలోనే కదా చండికేశ్వరుడు ఉండేది, ప్రధాన ఆలయం యొక్క సోమసూత్రం ఉంటుంది. అంటే స్వామివారికి అభిషేకం చేసినప్పుడు ఆ అభిషేక జలం కావచ్చు, పంచామృతాలు కావచ్చు, అవన్నీ బయటికి వెళ్ళటానికి ఒక మార్గం ఉంటుంది. దాన్ని వారి మార్గం అంటారు. వారి అంటే నీళ్లు, వారి మార్గం అంటారు. అంతేకాకుండా దాన్ని సోమసూత్రం అని కూడా అంటారు. ఎందుకు అంటే ఇది ఉత్తర దిక్కున ఉంటుంది కాబట్టి. దాన్ని గోముఖం అంటారు. రకరకాల ముఖాలతో దాన్ని అలంకరిస్తారు కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. కానీ సాధారణంగా మనం ఆలయాన్ని చుట్టూ వెళ్ళినప్పుడు వెనుక వైపు, అంటే పశ్చిమం నుంచి మళ్ళీ మనం ఉత్తరంగా, అంటే ఉత్తర వాయువ్యం నుంచి మనం ఉత్తరంగా వెళ్తాం కదా, ఆ వెళ్ళేటప్పుడు మీకు ఆ ప్రధాన గర్భాలయం నుంచి బయటికి ఒక చక్కటి పొడవైనటువంటి ఒక నాళం కనిపిస్తుంది. దాన్ని నాళం అంటారు. దాన్ని సోమసూత్రం అంటారు. ఆ సోమసూత్రానికి ఎదురుగా చండికేశ్వరుణ్ణి దక్షిణ ముఖంగా ఉండేట్లుగా ప్రతిష్ఠించాలి అని మనకి శిల్ప ఆగమ శాస్త్రాలు చెప్పాయి. దీన్ని మనం ఏమంటామంటే అష్ట పరివార విధానం అని అంటాం. ఇక
8 దేవతలు అంటే శివుడు ప్రధాన ఆలయంలో కొలువు తీరినప్పుడు ఆయన పరివారంగా 8 మంది దేవతలు ఉంటారని, వాళ్ళు ఇదిగో ఈ వరుస క్రమంలో ప్రతిష్ఠించబడతారని, వారు ఇదిగో ఈ దిక్కుల్లో చూస్తున్నట్లుగా ప్రతిష్ఠించాలని శిల్ప ఆగమ శాస్త్రాలు చెప్పాయని ఇప్పుడే కదా మనం అనుకున్నాం. అవును. అయితే దాని తర్వాత శివునికి షోడశ పరివారం ఉంది. అంటే ఏమిటి? 16 మంది పరివార దేవతలు శివుని చుట్టూ ప్రతిష్ఠించబడి ఉంటారు. అది చూడటానికి కూడా ఎంతో హృద్యంగా ఉంటుందన్నమాట. మొదటి ప్రాకారంలో మనం అష్టపరివారాన్ని ప్రతిష్ఠించాలి అని అనుకున్నాం కదా. తర్వాత రెండో ప్రాకారంలో షోడశ పరివారాన్ని ప్రతిష్ఠించాలి. అది కూడా ఎక్కడి నుంచి? తూర్పు నుంచి క్లాక్ వైజ్లో అలా ప్రతిష్ఠించుకుంటూ ఈశాన్యం దాటి మళ్ళీ తూర్పుకి ఈశాన్యానికి మధ్యలో కూడా మరో దేవతలు ఉంటారు. కాబట్టి దీన్ని మనం ప్రతిష్ఠించే విధానంగా మనం అనుకున్నాం. ఇప్పుడు శివునికి సంబంధించి 16 పరివార దేవతలు ఎవరెవరు, వాళ్ళు ఎక్కడెక్కడ ప్రతిష్ఠించబడతారు అన్నటువంటి విషయానికి వస్తే, తూర్పున ఇంద్రుడు, తరువాత అశ్విని దేవతలు, ఆగ్నేయాన అగ్ని, తరువాత పితృదేవతలు, దక్షిణాన యముడు, తరువాత రోహిణి, నైరుతిన నిరుతి, తరువాత అప్సరస, పశ్చిమాన వరుణుడు, తరువాత సప్తఋషులు 7 ఋషులు, వాయుయాన వాయువు, ఆ తర్వాత రుద్రులు. రుద్రులు అంటే మనకి ఏకాదశి రుద్రులు అంటాం. ఏకాదశి రుద్రుల్ని ఒకే ఫలకం మీద వాళ్ళు స్థానకంగా ఉన్నట్లుగా చెక్కటం అనేక దేవాలయాల్లో మనం చూస్తాం. దాని తర్వాత ఉత్తరాన చంద్రుడు. చూసారా, శివుడికి షోడశ పరివారంలో చంద్రుడు కూడా వచ్చాడు. ఆ తర్వాత భైరవుడు, ఈశాన్యాన ఈశానుడు, తరువాత సూర్యుణ్ణి ప్రతిష్ఠించాలి అని షోడశ పరివార విధానాన్ని ప్రస్తావించేప్పుడు శిల్ప ఆగమ శాస్త్రాలు పేర్కొన్నాయి. ఇప్పటి వరకు మనం అష్టపరివారాన్ని గురించి చెప్పుకున్నాం, షోడశ పరివారాన్ని గురించి చెప్పుకున్నాం. మరి ముందు మనం ప్రారంభంలో చెప్పుకున్నట్లుగా ద్వాతించత్ పరివారం అంటే ప్రధాన ఆలయంలో శివుడు కొలువైనప్పుడు ఆయన చుట్టూ ప్రాకారాల్లో, అంటే మొదటి ప్రాకారం కాదు, రెండో ప్రాకారంలో ఆయనకు అనుసంధానించినటువంటి దేవతలు, పరివార దేవతలు 32 మంది ఉంటారు. ఎవరా 32 మంది? అందరికీ వాళ్ళే ఉంటారా? మరి శివుడికి అష్టపరివారం, అలాగే మళ్ళీ షోడశ పరివారం, ద్వాతించత్ పరివారాలు కూడా ఉన్నాయి కదా. అక్కడ ఇక్కడ ఒకే విధానం ఉంటుందా అంటే కాదు. ఎందుకంటే ఎవరి విధానం ప్రకారం వారికి సంబంధించిన 8, 16 లేక 32 మంది పరివార దేవతలను వారు ఒక్కొక్క ప్రదేశంలో ప్రాకారం లోపల ప్రతిష్ఠించుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక శివుని ద్వాతించత్ పరివారాన్ని 3 కానీ లేక 4వ ప్రాకారంలో కానీ నిర్మించుకోవాలి. అలా చేసేటప్పుడు వరుసగా తూర్పున అనంతుడు, తరువాత అర్కుడు అంటే సూర్యుడు, భవుడు, మరుద్గణాలు, ఆగ్నేయాన అప్సరస, తరువాత గౌరీ, శర్వుడు, విరించి, బ్రహ్మ, దక్షిణాన శివోత్తముడు, ఆ తర్వాత భృంగి, ఈశుడు, అగస్త్యుడు, నైరుతిన కౌశికుడు, తరువాత ఏకనేత్రుడు, వినాయకుడు, సరస్వతి, పశ్చిమాన లక్ష్మి, తరువాత ఏకాక్షుడు, ఏకరుద్రుడు, పశుపతి, వాయువ్యాన వసువు, తరువాత త్రిమూర్తి, ధనదుడు, ఇంద్రుడు, ఉత్తరాన కాలాగ్నిరుద్రుడు. మామూలుగా అయితే మనం ఉత్తరాన ధనదుడిది అంటాం, కుబేర స్థానం అంటాం కదా, అదేమో దిక్పతిగా. కానీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఆలయాల్లో దిక్పతులు వారి వారి స్థానాల్లోనే ఉంటారు. కానీ ఇది 3 కానీ లేక 4వ ప్రాకారంలో కానీ ఈ పరివార విధానం చెప్పేటప్పుడు ఇలా ఉంటారనమాట. తర్వాత ఇంద్రుడు, ఉత్తరాన కాలాగ్నిరుద్రుడు, తరువాత శ్రీకంఠుడు, నాగదేవుడు, భవుడు, ఈశాన్యాన భూదేవి, తరువాత శకుడు, ఉగ్రుడు, శని దేవతలను ప్రతిష్ఠించాలి. అంతటితో 32 మంది దేవతలు, పరివార దేవతలు ప్రతిష్ఠించి ఆలయాలు నిర్మించినప్పుడు సంపూర్ణంగా శివ ద్వాతించత్ పరివారం కొలువైంది అని అంటాము. విశేషంగా అర్చనలు, ఉత్సవాలు కూడా అలాగే జరుగుతాయి.
ఇక మరి ఇంతమంది మనం అనుకున్నాం కదా, శివుని ద్వాతించేత పరివారం ఎవరు ఎటు చూస్తూ ఉంటారు అని అన్నప్పుడు, తూర్పు దిక్కునున్న దేవతలు పశ్చిమ ముఖంగాను, దక్షిణ దిక్కునున్న దేవతలు ఉత్తరముఖంగాను, పడమర దిక్కున్న దేవతలు తూర్పు ముఖంగాను, ఉత్తర దిక్కున్న దేవతలు దక్షిణ ముఖంగాను చూస్తున్నట్లుగా ప్రతిష్ఠించాలని శిల్ప ఆగమ శాస్త్రాలు పేర్కొన్నాయి. ఇక ఇప్పుడు మనం శివునికి సంబంధించిన అష్ట, షోడశ, ద్వాతించ పరివారాలను చెప్పుకున్నాం. ఆ తర్వాత మరి విష్ణువుకు కూడా మనం అనుకున్నట్టుగానే శైవాగమాలు ఎలా ఉన్నాయో వైష్ణవాగమాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా వైష్ణవాగమాలు 2 వాటిల్లో కూడా ఇంకా చాలా ఉన్నాయి. కానీ ప్రధానం ఏమిటి అంటే వైఖానసం లేక పాంచరాత్రం. ఈ 2 శాఖలు వైష్ణవ ఆగమ శాఖలు అన్నమాట. వీటికి సంబంధించి అనేక సంహితలు కూడా ఉన్నాయి. వాటిని గురించి మరో సందర్భంలో చెప్పుకుందాం. అయితే మూలమూర్తిగా విష్ణువును ప్రతిష్ఠించిన ఆలయం మొదటి ప్రాకారంలో పరివారాన్ని ఎలా ప్రతిష్ఠించాలో ఈ వైఖానస పాంచరాత్ర ఆగమాలు మరికొన్ని శిల్పశాస్త్రాలు విడమర్చి చెప్పాయి. ప్రాకారంలో తూర్పున గరుత్మంతుడు, మనం గరుడు అంటాం కదా, గరుత్మంతుడు, ఆగ్నేయాన అగ్నిదుర్గ, దక్షిణాన సప్తమాతలు, నైరుతిలో లక్ష్మి, పశ్చిమాన నరసింహుడు. మొట్టమొదటిసారి నరసింహుడి గురించి వింటున్నాం. వాయువ్యాన భూదేవి, ఉత్తరాన కాత్యాయని, ఈశాన్యంలో క్షేత్రపాలకుణ్ణి ప్రతిష్ఠించాలి. అంటే ప్రధాన దేవత ఎవరైనా సరే ప్రతి ఆలయంలోనూ ఆ స్థలాన్ని మొత్తం పరిరక్షించేటువంటి పాలకుడు ఉంటాడు. ఆయన్ని క్షేత్రపాలకుడు అంటాం. చాలా సందర్భాల్లో క్షేత్రపాలకుడు భైరవుడు ఉంటాడు. అలాగే కొన్ని సందర్భాల్లో ఇతర దేవతలు కూడా ఉంటారన్నమాట. ఇది విష్ణువుకు సంబంధించిన అష్టపరివారం మాత్రమే. దాని తర్వాత మరి శివుని పరివారంలో వినాయకుడు. మనం విఘ్నాలని తొలగించుకోవటానికి మొట్టమొదటిసారి వినాయకుడిని పూజ చేస్తాం కదా, ఆయన్ని గణపతి అంటాం మనం. ఇంకా రకరకాల పేర్లతో కూడా పిలుస్తాం, విఘ్నేశ్వరుడని కూడా అంటాం. అయితే వినాయకునికి సంబంధించిన అష్టపరివారం ఎలా ఉంటుందంటే, ప్రాకారం మధ్యలో వినాయకుని ప్రధానాలయం ఉంటుంది. పరివార దేవతలను తూర్పు వైపు నుంచి కుడి చేతి వరసన, మనం ఇంతకు ముందే అనుకున్నాం, తూర్పున మూషికం, ఆయన వాహనటువంటి మూషికం. ఎందుకు? ఇంతకుముందు మనం శివునికి నంది, విష్ణువుకి గరుత్మంతుడు అని చెప్పుకున్నాం కదా, అలా ఇక్కడికి వచ్చేసిన తర్వాత మూషికం. ఆగ్నేయంలో అగ్ని, దక్షిణాన సప్తమాతలు ప్రతి ఆలయంలోనూ దక్షిణానే ఉంటున్నారు. ఇది గమనించవలసిన విషయం. నైరుతిన శాస్త అంటే అయ్యప్ప. మరి ఎప్పటి నుంచి వచ్చింది ఇది? నిజంగా తొలతో వచ్చిందా అని అంటే లేదు. 16వ శతాబ్దం తర్వాత మాత్రం ఈ శాస్తను మనం మిగతా ఆలయాల ప్రాంగణాల్లోకి తీసుకురావటం, ప్రతిష్ఠించటం ఒక ఆనవాయితీగా వస్తుందన్నమాట. అయితే ఇప్పుడు మనం నైరుతిన శాస్తాన్ని అనుకున్నాం. పశ్చిమాన విష్ణువు, వాయువ్యాన స్కందుడు, ఆయన సోదరుడు అన్నమాట. ఉత్తరాన శనీశ్వరుడు, ఈశాన్యాన నటరాజ లేక శివలింగాన్ని ప్రతిష్ఠించాలి. ఇవి వినాయకునికి ఉన్నటువంటి అష్టపరివారం అని శాస్త్రాలు చెప్పాయి. వినాయక అష్టపరివారం తర్వాత స్కందుడు లేక కుమారస్వామి, మరి వారికి కూడా అష్టపరివారం ఉంది. చాలా చోట్ల చూస్తాం మనం. తిరుత్తని మొదలైన క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య దేవాలయం ఎంత ప్రశస్తమైందో మనందరికీ తెలుసు. మనకి ఇక్కడ కూడా విడిగా కొన్ని సుబ్రహ్మణ్యానికి ఆలయాలు ఉంటాయి. లేదంటే శివాలయంలో దక్షిణాన గణపతి, అలాగే మళ్ళీ అటుపక్కన అంటే ఎడం వైపున కుమారస్వామి ఆలయాలను పెట్టించుకుంటాం. నాగార్జున కొండ మొదలైన స్థావరాల్లో సామాన్య శకం 3వ శతాబ్దంలోనే కార్తికేయునికి విడిగా ఆలయాలు నిర్మించారు. ఆయనకే కాదు, ఆయన భార్య దేవసేన, అలాగే వల్లి, వారికి కూడా ఆలయాలు నిర్మించినటువంటి పురావస్తు ఆధారాలు మనకి దొరికాయి. అయితే స్కంద లేక కుమారస్వామి లేక కార్తికేయ అష్టపరివారం ఎలా ఉంటుంది అన్నప్పుడు ఈయనకు కూడా ఒక విధి విధానం ఉందన్నమాట. ఎలా అంటే ప్రధాన ఆలయం కుమారస్వామికి అంకితమై కుమారస్వామి తూర్పు అభిముఖంగా ప్రతిష్ఠించబడి ఉన్నప్పుడు ఆయనకు పరివారాన్ని తూర్పున నెమలి వాహనం, ఆయన వాహనమే తూర్పు ఉంటుంది. ఆగ్నేయాన కాళికాదేవి, నైరుతిన వినాయకుడు, పశ్చిమాన
విష్ణుమూర్తి, వాయువ్యాన కృష్ణుడు, ఉత్తరాన శనీశ్వరుడు, ఈశాన్యాన నటరాజుని ప్రతిష్ఠించాలి అని స్కంద పరివారం గురించి శిల్పశాస్త్రాలు పేర్కొన్నాయి. ఆ తర్వాత శక్తి అంటే ప్రధానంగా మనం ఎక్కువగా అనుకుంటే శివుని యొక్క దేవేరి అయినటువంటి శక్తికే ఎక్కువగా విడి ఆలయాలు ఉంటాయి. అది మనకి ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి ఒక ఆచారం. అందుకని శక్తి ఆలయం అని అనగానే శివుని భార్యకు సంబంధించినటువంటి ఏదేని ఒక రూపానికి ఆలయాన్ని నిర్మించి ఆరాధించటం అన్న అర్థం స్ఫురిస్తుంది. ఆ తర్వాత విష్ణువు కూడా వారి దేవేరులైనటువంటి శ్రీదేవి, భూదేవి సహితంగా ఉంటారు కొన్ని సందర్భాల్లో. అలా కాకుండా విడివిడిగా ఆలయాలు కూడా ఉంటాయి. మనం తిరుమలలోని శ్రీనివాసుని ఒకసారి తలుచుకుంటే శ్రీనివాసుడేమో తిరుమల కొండపై సప్తగిరుల మీద ప్రతిష్ఠించబడి ఉంటే ఆయన భార్య తిరుచానూరులో పద్మావతి దేవి రూపంలో ప్రతిష్ఠించబడింది. అది కొన్ని సందర్భాల్లో అలా ఉంటాయి. కానీ ఇక్కడ శివునికి సంబంధించిన పార్వతి, భద్రకాళి, దుర్గ వీటన్నిటిలోనూ అలా అమ్మవారికి శక్తి పరివారం కావాలి అంటే మధ్యలో ఏం చెప్పారు అంటే కాళికాదేవిని లేక భద్రకాళిని ప్రతిష్ఠించి ప్రధాన ఆలయాన్ని నిర్మించినప్పుడు ఆవిడకి అష్టపరివారం ఉండవచ్చు అని శాస్త్రాలు పేర్కొన్నాయి. అవేమిటి అంటే ప్రధాన ఆలయంలో భద్రకాళి అమ్మవారు, ప్రాకారంలో తూర్పున బేతాళుడు, ఆగ్నేయంలో చాముండి, దక్షిణాన సప్తమాతలు, నైరుతిన వినాయకుడు, పశ్చిమాన వైష్ణవి, వాయువ్యాన భువనేశ్వరి దేవి, ఉత్తరాన మహిషమర్దని, ఈశాన్యాన క్షేత్రపాలకులను ప్రతిష్ఠించాలి. ఇవి కూడా ఆయా దిక్కులకు అభిముఖంగా వాళ్ళు ఎలా ప్రతిష్ఠించబడి ఉన్నారో అభిముఖంగా చూస్తూ ఉంటారు. దీన్ని మనం శక్తి పరివారం అని అంటాం. ఆ తర్వాత మనం ఈ ధారావాహిక గుడి గోపురం అన్న శీర్షికన ఈరోజు చెప్పుకున్నటువంటి ప్రధాన దేవతల పరివార ఆలయాలు గురించి ప్రస్తావించుకుంటున్నాం కదా. వీటిల్లో చివరగా చేరినటువంటి మరో దేవత ఆయన మనకు తెలుసు కదా, హరిహర సుతుడు అని పేరు ఆయనకి. శాస్త అని కూడా అంటారు, ధర్మశాస్త అని కూడా అంటారు. అయ్యప్ప అనేది సాధారణ నామం. అదిగో ఆ అయ్యప్పకు ఆలయాలు నిర్మించటం విస్తృతం గావించబడింది ఈ మధ్య. ఆయనకు కూడా అష్టపరివారాన్ని చెప్పారు. ఏమిటి ఆ అష్టపరివారం అంటే ఆయనకి ఒక వాహనం ఉంటుంది. దాన్ని ఐరావతం అంటున్నారు, ఏనుగని కూడా అంటున్నారు. ఎదురుగా ఒక వాహనాన్ని ప్రవేశపెట్టారు. తూర్పున మున్నోడి అనేదానికి ఒక ఆలయం, ఆగ్నేయాన కాళికాదేవి, దక్షిణాన సప్తమాతలు, నైరుతిన వినాయకుడు, పశ్చిమాన విష్ణుమూర్తి, వాయువ్యాన స్కందుడు, ఉత్తరాన శివుడు, ఈశాన్యాన క్షేత్రపాలకులను మనం ప్రతిష్ఠిస్తే దాన్ని అయ్యప్ప అష్టపరివారం అని అంటాం. ఇందులో మనం గమనిస్తే ఈ అష్టపరివారం కూడా ఎక్కువ మంది మిగతా దేవతలకు ఉన్నటువంటి సప్తమాతలు, వినాయకుడు, విష్ణుమూర్తి, ఆ తర్వాత ఇలాంటి దేవతలు మళ్ళీ ఇక్కడ కూడా ప్రవేశపెట్టబడ్డ విషయాన్ని మనం గమనించాలి. ఇలా దాక్షిణాత్యానే కాదు, మధ్య భారతంలోనే కాదు, ఉత్తరాదిన, ఈశాన్యాన, అలాగే వాయువ్య భారతాన, భారతదేశం అంతా కూడా మనకు ప్రధాన ఆలయాలు నిర్మించుకోవటం ఎప్పటి నుంచో అనూచానంగా వస్తున్నటువంటి ఆనవాయితీ. అయితే ప్రధాన ఆలయానికి ఆయనకు అనుసంధానంగా ఉన్న, లేక కుటుంబ సభ్యులైన, లేక కుటుంబంతో సమానంగా తనతో పాటే ఉండాలి అని అనుకున్నటువంటి దేవతలు, వాళ్ళు పురుష దేవతలు, స్త్రీ దేవతలు, ఇలా ఒక సమూహం ఉంటుంది. ఆ సమూహాన్ని మాత్రం మనం పరివార దేవతలు అంటాం. శివ పరివారం అని, విష్ణు పరివారం అని ఇలా మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా. ఆ పరివారానికి విడిగా విగ్రహాలను ప్రతిష్ఠించడం, ఆ తర్వాత వాటికి ఆలయాలు నిర్మించడం, కొన్ని సందర్భాల్లో కేవలం పీఠాలను మాత్రమే పెట్టుకుంటే సరిపోతుంది, ఆర్థిక స్తోమతను బట్టి, వెసులుబాటును బట్టి అన్నటువంటి ఒక సౌకర్యాన్ని కూడా మనకు శిల్ప ఆగమ శాస్త్రాలు అందించాయి. చారిత్రకంగా చూస్తే ఎన్నో. ఒక్కసారి మీరు నరసరావుపేట దగ్గర ఉన్నటువంటి పల్నాడు జిల్లాలోని చేజర్ల కపోతేశ్వరాలయం, అలాగే పెదవేగిలోని చిత్రరథస్వామి దేవాలయం, ఇంకా అలంపూర్లోని నవబ్రహ్మేశ్వరాలయ సముదాయం, ఇలా మనం చూసుకుంటూ వెళ్తే అన్ని కాలాల్లోనూ అన్ని ప్రధాన దేవతలకు
ఆ అష్ట పరివారం మినిమంగా, ఆ తర్వాత షోడశ పరివారం కూడా ఉన్నట్లు మనం గమనించుకోవచ్చు. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది ఆలయాల్లో విస్తృతంగా విశేషంగా అనేక ఆలయాలు ఉన్నాయి. ఇది ఈనాడు గుడి గోపురం శీర్షికన మనం చర్చించుకున్నటువంటి పరివార దేవతలు, పరివార ఆలయాలు, వాటి దిక్కులు, వారు చూడవలసినటువంటి దిక్కుల గురించి ప్రస్తుతం మనం చర్చించుకున్నాం. ధన్యవాదాలు.